హాయ్ హలో ఫ్రెండ్స్, మీరు ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాం ఫ్రెండ్స్. చాలా రోజుల తర్వాత అయితే ఈ వీడియోతో అయితే మీ ముందుకు రావడం జరిగింది. అదేంటంటే మేమైతే ఆ పెద్ద కొండకైతే మేము వెళ్తున్నాము. ఎందుకంటే ఆ కొండలో అనమాట వెదురులు ఉంటాయి అనమాట. ఆ వెదురుల కోసం అయితే మేము అడవికి అయితే మేము వెళ్తున్నాం. ఈ అడవికి అయితే మేము తరచుగా వెళ్తూ ఉండేవాళ్ళం, కానీ ఈ మధ్యన అయితే మేము వెళ్ళలేదు. అందువలన అడవి అయితే చాలా పెరిగిపోయింది. అందుకనే మేమైతే గొడ్డలతో నరికేసి అయితే దారి చేసుకుంటూ వెళ్ళాలన్నమాట. ఇప్పుడైతే ఆ అడవికి అయితే మనం వెళ్ళిపోదాం. చూడండి ఫ్రెండ్స్, అడవి అయితే చాలా పెరిగిపోయింది. వెళ్ళే దారిలో అయితే చూడండి సాలీడు అయితే ఎలా గూడులు నిర్మించుకున్నాయో. ఓకే, అదే వెళ్ళిపోతుంది. మనకైతే దారి మధ్యలో ఇలాగా సాలీడ్ గూళ్ళు అయితే కట్టాయి. వీటిని అనమాట ఇలా చేసుకుంటూ క్లియర్ చేసుకుంటూ మనం వెళ్ళాలి ముందుకి. మొత్తం సాలిడ్లే గూడ్లే అన్నీ ఇక్కడదా, ఇవంతా అవే. నాయన ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా, అదిగో అలా కొండ కనిపిస్తుంది కదా ఇక్కడ మధ్యన. ఇక్కడికైతే మేము వెళ్తున్నాము వెదుర్ల కోసం. ఎండ అయితే చాలా బీభత్సంగా అయితే వచ్చేసింది. ఇదిగో చూడండి, ఇప్పుడు దాదాపుగా 11 అవుతుంది టైము. నార్మల్గా ఒకసారి ఇది చూడండి, ఇది చిన్న వాగులా ప్రవహిస్తుంది అనమాట. ఈ నీరుతో పొలాలు అయితే సాగు చేసుకుంటారు. ఇది ఎలా అనిపిస్తుందో కామెంట్ చేయండి. కష్టపడి కొండెక్కి అలసిపోయి వస్తాం కాబట్టి అందుకనే మేమైతే ఇక్కడైతే విశ్రాంతి మేము తీసుకుంటున్నాము. ఈ గుడిసె అయితే మా పెద్దవాళ్ళు అయితే ఇలాగ నిర్మించారు. ఎందుకంటే అలసిపోయి వస్తాం కదా, విశ్రాంతి తీసుకోవడానికి అనమాట. మేమైతే వెదుర్లు ఉండే ప్లేస్కి అయితే వచ్చేసాము. ఇదిగోండి, ఇవే ఈ అడవుల్లో అయితే ఉన్నాయి వెదుర్లు. అవి ఉన్నాయో లేదో మేమైతే చూపిస్తాము. రండి వెళ్దాం. ఉన్నాయా? ఉన్నాయి, ఒకటి ఉంది. ఇదిగో చిన్నది. ఇదిగోండి ఫ్రెండ్స్, ఒకసారి చూడండి. ఇదిగోండి వెదుర్లు. ఇలాంటి లేత చిగురు అయితే తింటాం మేము. ఇక్కడ ఒకటి ఉంది, ఇంకా అదిగో అక్కడ వెళ్ళి చూద్దాం. అక్కడ చూద్దాం, కానీ తీసుకెళ్ళిపోదు మా ఫస్ట్. చూడండి ఫ్రెండ్స్, వీటిని ఇరిపేటప్పుడు వీటి యొక్క తొక్క తీసేటప్పుడు కూడా చాలా జాగ్రత్తగా అనమాట చేయాలి. ఇదిగోండి, ఇవి ముళ్ళు అనేసి ఉంటాయి అన్నమాట. ఇవి మన చేతికి గుచ్చేస్తాయి. చాలా అంటే చాలా జాగ్రత్తగా చేయాలి. ఓకే, ఇప్పుడే తిరుగుతావా? ఓకే, వావ్, చాలా అంటే చాలా బాగుంది. పదాటు పోదాం మళ్ళీ. ఓకే, ఇక్కడ కూడా ఉంటాయి. ఈ మధ్యన అయితే ఎవరు రాలేదు ఇక్కడికి ఇటు. మేము కూడా ఇదే ఫస్ట్ అయితే వస్తున్నాము ఈ సంవత్సరంలో అయితే. ఇక్కడైతే ఎట్లు లేవేమో. ఓహో, మన బ్యాడ్ లక్. ఇక్కడైతే ఏం లేవు. ఇక్కడ కూడా లేవా? ఇక్కడ కూడా లేవు. అయితే కిందకి వెళ్ళేసి చూడాలి మనము. ఓకే, కిందకి వెళ్దాం. అల్లది ఒకటి ఉంది కానీ అది పెద్ద. ఫ్రెండ్స్, ఇదొకటి ఉంది కానీ ముదిరిపోయిందా? పర్లేదు, ఇది తీసుకున్నా పర్లేదు, కానీ వద్దులే. ఆల్రెడీ కుళ్ళిపోయి ఉంటుంది. కుళ్ళిపోయిన దగ్గర అయితే పురుగులు అయితే ఉంటాయి. ఒకసారి చూద్దాం పురుగు ఉందా లేదా. అరే, ఇది ఏం కాలేదా? బాగానే వచ్చింది. ఇక్కడ కుళ్ళిపోయినట్టుంది. పడదామా వద్దా? వద్దా, లోపల బాగానే ఉంటుందేమో. వద్దులే, కుళ్ళిపోయినట్టుంది. వద్దులే, అడవి కూడా వచ్చి ఇలాంటివి తీసుకెళ్తే దొరుకుతాయిలే. దొరుకుతాయి. ఫ్రెండ్స్, మేమైతే ఈ చుట్టూ తిరిగేసరికి ఇటు ఒకటి ఉంది. ఇది ఒకటి తీసుకుందాం ఫస్ట్. ఇప్పటికి మాకైతే 2 దొరికాయి. లోపలైతే ఉంటాయి ఏమో కానీ దొరకవు. ఓకే, ఇదొకటి. మాకైతే ఓన్లీ ఇక్కడే కాదు, ఇక్కడైతే చాలా ఎక్కువ వెదుర్లు అయితే ఉన్నాయి. ఇప్పుడైతే అక్కడైతే వెళ్తాం మనం. అటు కొద్దిగా ముందుకెళ్తే మాకైతే ఎక్కువ వెదుర్లు అయితే దొరికేస్తాయి. ఇక్కడ ఉన్నాయా లేవా? ఉన్నాయా? ఒక 2-3 లాగా ఉన్నాయి. ఓకే ఓకే, ఇక్కడ ఉన్నాయి.
వీటిని తీసుకుందాం ఫ్రెండ్స్. మాకైతే మైక్ అయితే పని చేయట్లేదు, అందుకే నార్మల్గా ఇందులోనే రికార్డ్ చేసేస్తున్నాము. ఇదిగోండి ఫ్రెండ్స్, ఇదొకటి. దీన్ని ఎలా తీసుకోవాలి? ఓకే, అయిపోయింది. ఇదిగోండి ఫ్రెండ్స్, ఇది చాలా పెద్దది. నరకతన్లా నరకేసి నరికి ఓకే. ఇది తీయాలంటే చాలా కష్టాలు పడాల్సిందే. వా, చూడండి ఫ్రెండ్స్, అమ్మ కూడా ఎక్కువైతే తీసుకొచ్చేసింది. మాకైతే ఇవే సరిపోతాయేమో. అసలు ఒక 2 ప్లేస్లోనివే చాలా ఎక్కువైతే ఉన్నాయన్నమాట. ఓకే, లోపల అదొకటి ఉంది చూడు, చిన్నది. చిన్నదంటే పర్లేదు, పెద్దదే. మాకైతే ఇక్కడవే సరిపోతాయేమో. మాకైతే చాలా తక్కువ ప్లేస్లో ఉన్నాయి. ఇన్నిటైతే దొరికేసాయి, చాలా ఎక్కువైతే దొరికాయి. వీటిని అయితే మనం ఇప్పుడు తొక్క తీయాలి. చాలా అంటే చాలా జాగ్రత్తగా తొక్క తీయాలన్నమాట. లేదనుకో ఇక్కడ ఇవి నుసేస్తాయి అన్నమాట. ఇవి ముళ్ళలాగా ఉంటాయి కదా, ఇవి మన శరీరాన్ని తగిలితే నుసేస్తాయి. ఓకే, ఇప్పుడైతే వీటిని తొక్క తీసేద్దాం. ఓకే, ఇలాగేనా? చాలా జాగ్రత్తగా తీయాలి. మరి దానికి నీకన్నా అమ్మ అయితే చాలా స్పీడ్గా తీసేస్తుంది. ఒకసారి చూద్దాం. అలవాటు కదా మనకి, ఎప్పుడు ఎక్స్పీరియన్స్ అమ్మకైతే, అందుకే బాగా తీసేస్తుంది. చిన్నవి తీస్తుంది కాబట్టి వెంటనే అవుతుందేమో అనుకుంటున్నాను నేనైతే. పెద్దవాళ్ళు కదా, వాళ్ళకి తెలుస్తాయి ఇవన్నీ, మనకేం తెలియదు కదా. ఇవి నాకు అలా తెలుస్తుందిలే, లైట్గా అలా తెలుసు, కానీ పనిలో కొద్దిగా స్లో అన్నమాట. అప్పుడే చిన్నవి అయితే అమ్మ ఆల్రెడీ 2 అయితే తొక్కలు తీసేసింది. ఒకసారి చూడండి ఇవి ఎలా ఉంటాయో. అసలు ఇలానే తినాలనిపిస్తుంది, చాలా బాగుంటాయి. ఇవి వండేసి మాత్రమే తినగలం వీటిని. చూడండి, ఫైనల్లీ చాలా అంటే చాలా ఒకటైతే తీస్తాడు. బాగుంది మొత్తానికి. ఓకే ఫ్రెండ్స్, నార్మల్గా వెదురులు అయితే గుబురుగా అయితే పెరుగుతాయి. మా ఏరియాలో అయితే 2 రకాల వెదురులు అయితే ఉంటాయి. ఒక్కో రకం వచ్చేసరికి తింటాము, ఇంకో రకం వచ్చేసరికి తినమన్నమాట. ఈ రకం వచ్చేసరికి తింటాము. ఇవి అడవుల్లో ఎక్కువగా పెరుగుతూ ఉంటాయి. చూడండి, వీటి నుంచి అయితే చాలా రకాల వస్తువులను అయితే తయారు చేసుకుంటారు మా గిరిజన ప్రజలైతే. ఆల్రెడీ మన ఛానల్లో అయితే వీటి నుంచి తయారు చేసిన వస్తువులు అయితే వీడియో అయితే చేసాము. ఒకసారి చూడకపోయింటే ఒకసారి చూడండి మీరు. ఒకవేళ మీరు కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫస్ట్. అలాగే ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి, మేమైతే తప్పక రిప్లై అయితే ఇస్తాము. ఫ్రెండ్స్, మేము సేకరించిన వెదురులను అయితే ఇక్కడ పెట్టేసి ఇంకాస్త ముందుకైతే వెళ్తాము. ఇవి మాకు తక్కువే, ఇంతకు మించి కూడా మాకు కావాలి. ఫ్రెండ్స్, ఇంకాస్త దూరం వచ్చేసరికి ఇదిగోండి ఇక్కడ చిన్న పూరి గుడిసె అయితే ఉంది. అటు సైడ్ ఏమొచ్చేసరికి చెద మొత్తం తినేసింది. ఇదిగో ఇక్కడైతే మేము విశ్రాంతి తీసుకుంటున్నాము. మేము వచ్చే దారి మధ్యలో అయితే ఇవి దొరకాయి. వీటిని కూడా తొక్కలు తీయాల్సి ఉంటుంది ఇప్పుడు. ఫ్రెండ్స్, చూడండి, ఇక్కడ నుంచి అయితే ఆపోజిట్లో ఉన్న కొండలు అయితే ఎంత అందంగా కనిపిస్తున్నాయో. చాలా అంటే చాలా పెద్ద కొండలు అయితే ఉన్నాయి. ఇదిగోండి,
మేము కూడా చాలా ఎత్తులోనే ఉన్నాం కాబట్టి ఇక్కడ నుంచి అంత పెద్ద కొండలాగా అయితే కనిపించట్లేదు. ఫ్రెండ్స్, ఇవేంటో అనుకుంటున్నారా? ఇవి వచ్చేసరికి మిరపకాయలు, చిన్న సైజులో ఉండే మిరపకాయలు అనమాట. ఇవి ఆయన్ని వేస్తాము, గట్టి వేస్తాము. ఇవి గట్టి గిర్నుకి ఉజ్జే గిర్ను బర్రెతో రాకన్నా ఇవి గట్టి గిర్ను గట్టి జ్వాలం ఇయ్య. చూడండి గాయస్ ఎలా ఉన్నాయో. ఈ పచ్చిమిర్చి అయితే చాలా చాలా కారం అయితే ఎక్కువ ఉంటుంది అనమాట. అన్నిట్లో కల్లా ఇదే చాలా ఎక్కువ అయితే కారం ఉంటుంది. చాలా చిన్న సైజులో ఉంటాయి కానీ చాలా ఎక్కువ అంటే ఎక్కువ ఇదిగోండి, ఇది ఎలా కాసిందో ఒకసారి కామెంట్ చేయండి. చాలా అంటే చాలా బాగా అయితే కాసింది. ఇది కొండపైన ఎప్పుడో అప్పుడు ఉడిసారు, ఇప్పటికీ కూడా చనిపోకుండా ఇలానే కాస్తూ ఉంది. ఈ మిరపకాయలకైతే ప్రత్యేకమైన ధర అయితే ఉంటుంది. ఇవి కారం ఎక్కువ ఉంటాయి కాబట్టి చాలా అంటే చాలా ఎక్కువ ధర అయితే ఉంటుందన్నమాట. ధర అయితే నాకు తెలియదు కానీ మ్యాక్సిమం చాలా ఎక్కువ అయితే ఉంటుంది. ఫ్రెండ్స్, ఇక్కడైతే అంగారకాయ మొక్కలు అయితే ఉన్నాయి, పాదులు. లోపల కాయలైతే కొన్ని కాసాయి, చూపిస్తాను. ఇదిగో, ఇవైతే తినడానికి చాలా బాగుంటాయి. మీరు కూడా తినే ఉంటారు, మార్కెట్లో కూడా ఇవి దొరుకుతూ ఉంటాయి. మాకైతే అడవిలో ఇవి అసలు విత్తనాలు వేయకుండానే ఇక్కడైతే మొలకెత్తేసి కాయలైతే కాసింది. మరీ ఎక్కువైతే కాయలేదు. చూడండి, కొన్ని అయితే పండిపోయి ఉన్నాయి, చూపిస్తాను. ఇదిగో అమ్మ అయితే ఏరుతుంది. ఇదిగోండి ఫ్రెండ్స్, వీటిని కూర వండేసి తింటే చాలా చాలా బాగుంటాయి. చూడండి, కొన్ని అయితే పండిపోయి ఉన్నాయి. ఇదిగోండి, అమ్మ అయితే ఆల్రెడీ కొన్ని అయితే ఏరేసింది. ఇదిగో చూస్తున్నారా, లోపల సీడ్స్ అయితే ఎర్రగా చాలా బాగున్నాయి. రాతుయ్యా ओवे एम बकाई तो हन सारी गट एम बड़ो एक కొడుతీ గట్. ఓ, ఇవి కూడానా? నేను ఇంకా చూడలే. ఓకే, ఇదిగో. నాకైతే సరిగ్గా వెతకలేకపోతున్నాను, నేనైతే కనిపించట్లేదు నాకు. ఇదిగోండి, మొత్తం ఏరేసాక చివరిలో అయితే నేను చూపిస్తాను ఇవి. ఫ్రెండ్స్, మేము సేకరించిన వెదురులు అయితే ఇదిగో. ఇవి మరీ ఎక్కువైతే సేకరించలేదు, కానీ లోపల కూడా ఉన్నాయి. ఇదిగో ఇక్కడ కూడా. ఇదిగో మేము మొత్తం అయితే ఇవే సేకరించాము. ఇప్పుడైతే మేము ఇంటికి తీసుకువెళ్ళిపోయి వీటినైతే కూర వండుకొని తింటాము. వాటితో పాటు ఇదిగో అరటికాయలు అయితే మేము తీసుకురావడానికైతే వచ్చాము. ఓన్లీ వెదురుల గురించే కాదు, అరటికాయల గురించి కూడా వచ్చామన్నమాట. ఇవైతే ఇంటికి తీసుకువెళ్తున్నాము. అలాగే ఇదిగోండి ఫ్రెండ్స్, ఇందాక చూపించాను కదా అంగారకాయలు, వీటి గురించి, అలాగే పచ్చిమిర్చి గురించి. ఇదిగో ఇందాకల పచ్చిమిర్చి చిన్న సైజు అనమాట, అది పెడుతున్నాము. మొత్తానికైతే అలాగా వచ్చాము కొండకైతే. ఇప్పుడైతే ఇంటికి వెళ్ళిపోవాలి. కొండల చుట్టూ అయితే వర్షం అయితే బాగా పడుతుంది, ఇక్కడైతే ఎండ బాగా కాసింది. ఇప్పుడైతే ఇంటికి వెళ్తున్నప్పుడు వర్షంతో తడిసి వెళ్తామా లేకపోతే ఏంటో తెలీదు. వర్షం అయితే అటుపక్క పడుతుంది మా ఏరియా కంచి. ఇప్పుడైతే కిందకి దిగిపోవాలి. వాటర్ కూడా తెచ్చుకోలేదు, దాహంతో అసలు చాలా నీరసించిపోయాము. ఓకే ఫ్రెండ్స్,
ఒకవేళ వీలైతే నేను పార్ట్ 2 అయితే చేస్తాను. ఒకవేళ ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి. అలాగే మన ఛానల్ని విజిట్ చేసి మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ హ్యావ్ ఎ నైస్ డే.